సార్వత్రిక ఎన్నికలలో మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్పత్తి ప్రచారార్భాటమేనా? వాస్తవానికి క్షేత్రస్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటర్ ఆర్ఎస్ఎస్ అవుననే అంటోంది. అలాగే ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ కూడా ఉత్తరాదిలో బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిందంటున్నారు. దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన వివరిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ 400 స్థానాలు అని గొప్పలు చెప్పుకుంటోందని, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఆ పార్టీ కనీసం 200 స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ వినా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్న అభిప్రాయాలన్నీ రాజకీయ వైరంతో చెబుతున్న మాటలు, జోష్యాలుగా కొట్టిపారేసిన బీజేపీ మెంటర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. చెబుతున్న మాటలు, జోష్యాలు కొట్టిపారేసిన బీజేపీ మెంటర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 200కు మించి స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదని తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గణనీయంగా సీట్లను నష్టపోతున్నది. ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా 178 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. అంటే కనీసం 300 స్థానాల సొంతంగా విజయం అన్న బీజేపీ లక్ష్యం నెరవేరే ఛాన్స్ లేదు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా పరిశీలకులు వైసీపీకి ఉత్తరాదిలో ఆదరణ తగ్గుతోందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అక్కడ తగ్గే స్థానాలను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఒక్కో కర్ణాటక వినా ఆ పార్టీకి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిన్న మొన్నటి వరకు అక్కర్లేదు మేమే చాలు అంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు చిన్న చితక పార్టీలను కూడా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిత్రధర్మాన్ని పాటించి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరాదిలో బలమైన రాజపుట్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడం కూడా ఆ పార్టీకి ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేందుకు కారణమైందని అంటున్నారు. బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్పుట్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ ప్రభావం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి. ఇక ఎలక్టోరల్ బ్యాన్స్ వ్యవహారం కూడా బీజేపీకి మైనస్ అయిందన్నది పరిశీలకుల విశ్లేషణ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇటీవల వెల్లడించిన వివరాలలో ఈడీ, సిబిఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తరువాత బీజేపీకి భారీ మొత్తంలో ఎలక్టోరల్ బ్యాన్స్ ద్వారా విరాళాలు ఇచ్చే తేలడం బీజేపీకి భారీ నష్టం చేకూర్చనుందని అంటున్నారు. ఏ కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్ది రోజుల నుంచి మీడియాలో శరపరంగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చు అంటున్నారు.